ఎందుకంటే నీకన్నా ముందు ఉద్యోగం రావాల్సిన వాళ్ళ కడుపు కొట్టి నువ్వు ఉద్యోగం సంపాదిస్తావు. ఈ రోజుల్లో ఇలా చేస్తేనేనండి ఉద్యోగం వచ్చేది. తప్పుడు దారిలో వచ్చే ఆ ఉద్యోగం నీకు అవసరం లేదు. నోరెత్తితే చాలు నీతి నిజాయితీ అది ఇది అంటూ నా ఫ్యూచర్ ఎందుకండి స్పాయిల్ చేస్తారు? అట్లీస్ట్ మీ ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో ఒక మెడికల్ సీటో ఇంజనీరింగ్ సీటో ఇప్పించండి అంటే అది కుదరదంటారు. అది ఏ దిక్కు లేని ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి. చేతి నీకేం తక్కువని? నీకు అన్ని వస్తువులు ఉన్నాయిగా. ఇంకా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఉండాల్సింది. దా మట్టి బుర్ర ఆటోమొబైల్ డిప్లొమానే సంపాదించగలిగింది. దానికో దారి చూపించండి. చదివిన చదువుకి ఉద్యోగం వస్తుందా చూడు, లేదా ఉన్న పొలాన్ని గౌరవంగా వ్యవసాయం చేసుకో. నాకు ఈ వ్యవసాయం అది సరిపడదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఓవర్టేక్ చేస్తూ ఎక్కడికి వెళ్తుంది. ఇంకా నేను పాటలోనే ఉంటాను. నా వల్ల కాదు నాన్నగారు. ఇప్పుడు నాకు 20,000 రూపాయలు ఇవ్వగలరా ఇవ్వలేరా? అడ్డదారులో నువ్వు పోతానంటే నేను చిల్లి గొప్ప కూడా ఇవ్వను.